అంటే లీగల్ బెట్టింగ్ యాప్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా అబాలిష్డే. దీనిలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు స్టేట్ పాలసీ ఏంటి, చాలా క్లియర్ గా ఉంది. బెట్టింగ్ కి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కి వ్యతిరేకం అని స్టేట్ క్లియర్ గా ఉన్నప్పుడు 2017 నుంచి 2025 వరకు ఎలా ప్రమోట్ చేయించారండి? 40 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నాడు. 2007 నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ఈయనే ఉన్నాడు. ఈయనకు తెలియదా తెలంగాణ స్టేట్ లో 2017 నుంచి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని? ఇది బెట్టింగ్ యాప్ కాదా? మెట్రో స్టేషన్ లో పెద్ద పెద్ద హోల్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగూర్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బెట్టింగ్ యాప్స్ కోసం సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతోంది. ఈ సిచ్యువేషన్ లో మీరు మెట్రో పైన, ఈ బెట్టింగ్ యాప్స్ పైన కేసు వేశారు అని చెప్పి తెలిసిందే. అసలు మెట్రో పైన ఎందుకు వేయాల్సి వచ్చింది? మెట్రో పైన ఇప్పటి వరకు ఎలాంటి కేసు వేయలేదండి. బట్ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కి మెట్రోకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ అయితే పంపించాము. ఓకే, మెట్రో పైన మీకున్న ఆబ్లిగేషన్స్. ఎస్, డెఫినెట్ గా. అండ్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్ గా మేము త్రూ హైకోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం మెట్రో రైల్ మీద. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతమంది నష్టపోతున్నారు అనేది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని అంతా మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మంది 2017 నుంచి ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకుంటానే ఉన్నారు అని మనం అందరం ప్రతినిత్యం మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, అసలు మనకి తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్ ఆడడం, ప్రమోట్ చేయడం, ఆపరేట్ చేయడం లీగలా ఇల్లీగలా? సెలబ్రిటీస్ ఏమంటారు, కొంతమంది మేము చేసింది గేమ్ ఆఫ్ స్కిల్, ఇది లీగలే అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇది ఇల్లీగల్ అంటున్నారు. అయితే సేమ్ క్వశ్చన్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని త్రూ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగాం. తెలంగాణలో కానీ లేదా ఎంటైర్ ఇండియాలో కొన్ని బెట్టింగ్ వెబ్సైట్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ వెబ్సైట్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఆథరైజ్ చేసింది అని క్వశ్చన్ మేము ఆర్టీఐ ద్వారా అడిగితే మాకు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇది భారత రాజ్యాంగంలోని 7th లిస్ట్ లో వస్తుంది, 7th షెడ్యూల్లోని 2nd లిస్ట్ లో వస్తుంది. ఇది స్టేట్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన అంశం. స్టేట్ బెట్టింగ్ యాప్ ని తను నడపాలి అనుకుంటే ఆపరేట్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వచ్చు, లేదు బ్యాన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ప్రజలకు చాలా ఈజీగా అర్థం అవ్వాలి అనంటే మద్యపానాన్ని స్టేట్ నిషేధించవచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. మనం చూసాం, మనం ఇంతకు ముందు చీఫ్ మినిస్టర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు ఎన్టీ రామారావు గారు కానీ, లేదు అంటే వైఎస్ఆర్ ఒక హయాంలో కానీ, మనం ఈ మద్యపాన నిషేధం అనేది ఖచ్చితంగా మనం చూసాం. అవును. అదే విధంగా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ స్టేట్ సొంతగా నిర్ణయం తీసుకొని వాటిని అబాలిష్ చేయొచ్చు, లేదా కొన్ని లీగల్ ఫ్రేమ్ వర్క్స్ తోటి సెంట్రల్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ నడపొచ్చు. అయితే 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మేము ఆన్లైన్ బెట్టింగ్ ని, పర్టికులర్ గా ఆన్లైన్ అని మెన్షన్ చేశారు కూడా, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ని ప్రోహిబిట్ చేశాము అని స్టేట్ చట్టం చేసింది 2017లో. చట్టం చేసినప్పుడు 2017 నుంచి ఇప్పటి వరకు 8 years. అంటే లీగల్ బెట్టింగ్ యాప్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా అబాలిష్డే. దీనిలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అది డ్రీమ్ లెవెల్ అయినా, ఇంకొక యాప్ అయినా, పరీ మ్యాచ్ అయినా, XYZ ఏ బెట్టింగ్ యాప్ అయినా సరే డబ్బు పెట్టి ఆడడానికి వీల్లేదు. రియల్ మనీ గేమ్స్ అంటారు వీటిని. వీల్లేనివన్నీ కూడా ప్రొహిబిటెడే అని స్టేట్ 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అబాలిష్ చేసింది. ఇప్పుడు స్టేట్ పాలసీ ఏంటి, చాలా క్లియర్ గా ఉంది. బెట్టింగ్ కి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కి వ్యతిరేకం అని స్టేట్ క్లియర్ గా ఉన్నప్పుడు 2017 నుంచి 2025 వరకు ఎలా ప్రమోట్ చేయించారండి? సెలబ్రిటీస్ చేత గాని లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ చేత గాని ఎందుకు ఇప్పటి వరకు కేసులు పెట్టలేదు? ఎందుకు ఇప్పటి వరకు దాన్ని ఎంటర్టైన్ చేశారు అని అనుకోవాలి. నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడిగారు, సార్ మెట్రోకు సంబంధించి మీరు ఎందుకు రిప్రజెంటేషన్స్ పంపించారు అని.
మెట్రో అనేది హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ పబ్లిక్ ఎంటిటీ, ఓకే. ప్రభుత్వ రంగ సంస్థ. ఓకే, దీనిలో 2022 నుంచి అంటే ఒక న్యూస్ బయటకు వచ్చింది, మెట్రోలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అని. 2022 నుంచి ఇప్పటి వరకు పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి మెట్రోలో డిస్ప్లే చేసి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తారనమాట. ఇది ఫైర్ ప్లే, ఆడండి గెలవండి. ఓకే, ఆడండి గెలవండి, ఫైర్ ప్లే. ఓకే, నెక్స్ట్ మెట్రో స్టేషన్స్ లో 777 మై జాక్ పాట్. ఇది బెట్టింగ్ యాప్ కాదా? మెట్రో స్టేషన్ లో పెద్ద పెద్ద హోల్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్. నెక్స్ట్ మెట్రో ట్రైన్ మొత్తానికి 1x బ్యాట్ అనే స్టిక్కరింగ్, ట్రైన్ మొత్తానికి 4 బోగీలు. ఎస్, ఇది 2023లోనే వచ్చిన న్యూస్. హైదరాబాద్ మెట్రో ప్రమోట్స్ సరోగటి అండ్ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్. ఇంకా మనం మెట్రో లోపల ఒకసారి క్లియర్ గా చూస్తే 1x బ్యాట్ అనే బెట్టింగ్ యాప్ ని ఎలా ప్రమోట్ చేశారో కూడా క్లియర్ గా వేశారు, ప్లే అండ్ విన్ ప్రమో కోడ్ తోటి కూడా. ఇదేంటి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఇవన్నీ, ఇండియన్ ఎంటిటీస్ కూడా కాదుగా, ఎక్కడో ఫారెన్ కంట్రీలో రిజిస్టర్ అయిన కంపెనీస్ కదా, మరి ఎలా ప్రమోట్ చేశారు మీరు? ఇప్పుడు 35 మంది సెలబ్రిటీస్ మీద సెక్షన్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెక్షన్ 3, 3A, 4 ద్వారా కేసులు పెట్టారే, అండ్ 318 BNS చీటింగ్ పెట్టారే, 66D ఐటీ యాక్ట్ పెట్టారే. ఈ పెట్టడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యింది. ఇది 2017 నుంచి చేసుకుంటూ వస్తే తెలంగాణలో కొన్ని వేల మంది ఆత్మహత్యలు జరిగేవా? మరి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు ఎలా ప్రమోట్ చేసిందండి వీటన్నిటిని? దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కూడా ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, వ్యక్తి మీద ఈ కేసులు పెట్టారు. ఇది ఒక సంస్థ తప్పు చేస్తే ఎవరి మీద పెట్టాలి? సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్ మీద పెట్టాలి, అవును, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద పెట్టాలి. మరి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, డైరెక్టర్స్ ఎవరు ఒకసారి చూద్దామా? ఎస్, ఎన్విఎస్ రెడ్డి IRAS, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్. ఈయన 40 సివిల్ సర్వెంట్, ఒక ఈక్వలెంట్ టు IAS ఆఫీసర్ అనమాట. 40 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నాడు. 2007 నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ఈయనే ఉన్నాడు. ఈయనకు తెలియదా తెలంగాణ స్టేట్ లో 2017 నుంచి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని. దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎవరున్నారో కూడా చూడాలి మనం. ఆయన ఒక్కడే అనకూడదు మనం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా కూడా కొంచెం ఉంటారుగా. శాంతి కుమారి IAS, వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. నెక్స్ట్ వికాస్ రాజ్ IAS, రామకృష్ణరావు IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన తెలంగాణకి. ఈ వికాస్ రాజ్ అనే ఆయన కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ. నెక్స్ట్ డాక్టర్ జితేందర్ IPS, ప్రజెంట్ DGP, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ మెట్రో రైల్. సుమారు 10 మంది డైరెక్టర్లు ఉంటే ఈ 10 మంది డైరెక్టర్లు కూడా పెద్ద పెద్ద పదవులలో ఉండి. శాంతి కుమారి IAS అంటే మనకి ఇంతకు ముందు తెలంగాణ గవర్నమెంట్ లో CM కి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఓకే, ఇంతమంది IASలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉండి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడ్డగోలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు వీళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలా వద్దా? మెట్రోకి ఏమన్నా ఎగ్జంప్షన్ ఇచ్చిందా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్? చట్టం తెలియని వ్యక్తులు చేస్తే మనం తెలియదు అని చెప్పినా గానీ వాళ్ళ మీద కఠినంగా శిక్షలు FIR నమోదు చేశారే. మరి బాధ్యతాయుతమైన పదవులలో ఉండి ప్రమోట్ చేసిన మీ మీద కూడా, మెట్రో రైల్ యాజమాన్యం మీద కూడా, మెట్రో రైల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద, మీరు డైరెక్ట్ గా చేసిన, మీరు ఆపరేట్ చేస్తున్నటువంటి, డైరెక్ట్ గా మీరు మానిటర్ చేస్తూ ఉన్నారు, మీ ఆధీనంలో L&T ఆపరేట్ చేస్తూ ఉంది. మరి L&T అగ్రిమెంట్స్ చేసుకుంటే L&T మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీ ఆధీనంలో నడుస్తున్నదేగా ఇది. నెక్స్ట్ L&T ఏదైనా ఏజెన్సీలకు ఇచ్చుంటే ఆ ఏజెన్సీస్ మీద ఎలాంటి కేసులు పెట్టారు? ఇప్పుడు ఎక్కడైనా ఇవి డిస్కషన్ నడిచిందా? ఎక్కడా నడవలా. చర్యలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఎన్విఎస్ రెడ్డి గారు మొన్న బయటకు వచ్చేసేసి ఆయన ఏమన్నారంటే, ఇక ఇవన్నీ తీసేయమని చెప్పాము, మాకు తెలియకుండా జరిగింది అని.
ఆయన శాలరీ ఎంతో తెలుసా? ఎన్విఎస్ రెడ్డి ఏం తెలియకుండా జరిగింది ఆయనకు తెలియకుండా. ఇవి ఏజెన్సీలు చేసిన తప్పు, ఇక ముందు ఇప్పుడు ఉన్నవన్నీ తీసేయమని చెప్పామని అన్నారు. ఏజెన్సీస్ ఇంతవరకు చేసిన తప్పుని కోల్పోయిన ప్రజలు కోల్పోయిన లైఫ్స్ ని ఏజెన్సీ రికవరీ చేస్తుందా, ఈయన స్టేట్మెంట్ రికవరీ చేస్తుందా? ఏది రికవరీ చేయదు. అసలు మీరు ఎలా అలౌ చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉండి ఆయన శాలరీ ఎంత తెలుసా? పర్ యానం 4 కోట్లు. ఆయన శాలరీ పర్ యానం 4 కోట్లు. ఇంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, 100 మంది జీవితాలు, మెట్రో రైల్ లిమిటెడ్ అని పెద్ద పెద్ద భవనాలు, దానిలో 1000 మంది జీతాలు తీసుకుంటున్న వ్యక్తులు మీ కళ్ళ ముందు ప్రతినిత్యం మీరు మానిటర్ చేస్తున్న ట్రైన్ మీద 1x బ్యాట్ అని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసి ఆడండి గెలవండి అని ఫైర్ ప్లే అని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారే, మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరేమన్నా ఎగ్జెంప్టెడా? కాదు కదా. సో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎవ్వరు చట్టం కేవలం ఒకరి కోసం చేసింది కాదు అనేది మనం చూడాలి. నెక్స్ట్ అసలు మెట్రో స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు సుమారు అని. ఇది మనం చెప్తున్నది కాదు, ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ లో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్. 2024లో యావరేజ్ గా పర్ డేకి వచ్చేసి 5 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారండి మెట్రో లైన్లో. యావరేజ్ గా పర్ మంత్ వచ్చేసేసి యావరేజ్ గా 1,25,00,000 మంది ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళలో సుమారు 25 to 30% 100 రూపాయలు ఇలా కట్టి మెట్రో పాసులు తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ దిల్సుఖ్ నగర్ లో కోచింగ్లు తీసుకునే వాళ్ళు, కాలేజెస్కి వెళ్లే వాళ్ళు, కూకట్పల్లి దగ్గర జేఎన్టీయూ దగ్గర దిగేవాళ్ళు, వీళ్ళంతా స్టూడెంట్స్ కదా. మరి వీళ్ళందరూ ఈ బెట్టింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్ కి ఎక్స్పోజ్ అవ్వడం లేదా? మెట్రోలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కారేసుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. మెట్రోలో ఎవరో తెలుసా వెళ్ళేది? షాపింగ్ మాల్స్ అన్నిటికీ కనెక్టివిటీ ఉంటుంది. షాపింగ్ మాల్స్ లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, కారు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సామాన్యుడి మీద, ఆ మిడిల్ క్లాస్ వ్యక్తి మీద ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల వాళ్ళ జీవితాలు కోల్పోవట్లేదా? ఇది ప్రమోషన్ కాదా? ఒకటే అంటారండి, మేము ప్రమోట్ చేస్తున్నాం, మీకు బుద్ధి ఉండాలి, ఆడాలా వద్దా అనేది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తున్నారుగా. వీళ్ళు ఏం ఎగ్జంప్షన్ కాదు కదా. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రమోట్ చేసినందుకు శిక్ష పడితే మెట్రో రైలు మీద కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. శిక్ష కాదు, ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకు అనంటే ఫైర్ ప్లే అనేది ఇండియన్ ఎంటిటీ కాదండి. ఇది కురసావోలో రిజిస్టర్ అయిన బెట్టింగ్ యాప్. ఓకే, ఈ 1x బెట్ అనేది కూడా ఇండియన్ ఎంటిటీ కాదు, కురసావోలో లైసెన్స్ తీసుకున్నటువంటి కంపెనీ. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎవరి ద్వారా ఈ మెట్రోతో కానీ లేదా ఎల్ఎన్టీతో కానీ లేదా ఉన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ తోటి కానీ ఎలా అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఎలా డబ్బు తీసుకున్నారు, 2-3 సంవత్సరాలు మీరు అడ్డగోలుగా ప్రమోట్ చేశారంటే ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తే కోటీశ్వరుడు అయ్యారు, కోట్లు సంపాదించాడు, లక్షలు తీసుకున్నారు అని మనం వేసాం కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి లక్షలు ఇచ్చే బెట్టింగ్ కంపెనీ మెట్రో రైలు మీద 2-3 సంవత్సరాల పాటు అడ్డగోలుగా యాడ్ చేసినందుకు ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? అది కూడా ఇల్లీగల్ ఇన్కమే కదా. దాని మీద ఫారెన్ నుంచి మీరు అగ్రిమెంట్స్ చేసుకున్నట్టు తీసుకున్నారు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా వీళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిన నెసెసిటీ ఉంది కదా. ఈ రోజు మీరో నేనో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెట్రో రైలు యాజమాన్యం మీద చర్యలు తీసుకోండి అంటే తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకు తీసుకోరో చెప్పనా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా డీజీపీ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఐఏఎస్లు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా జిహెచ్ఎంసీ కమిషనర్స్ ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరు. అందుకే సెంట్రల్ ఏజెన్సీస్ ని మేము అప్రోచ్ అయ్యాము, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ పంపించాము. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్ గా తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఫైల్ చేస్తాము. ఓకే, ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన నెసెసిటీ దీనిలో ఉంది. అయితే ఇక్కడ సామాన్యులు, ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే చిన్న చిన్న సెలబ్రిటీలైనా వీళ్ళు కూడా కనిపిస్తున్నారు అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద కేసెస్ వేయటం చూసాం. ఇప్పుడు అంతా గౌరవనీయమైన పదవులు, బాధ్యతాయుతమైన పదవులు ఉన్న వాళ్ళ మీద ఎందుకు కేసెస్ పెట్టడానికి
ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళే పిలుపునిచ్చారు ఈ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపండి అని చెప్పి. ఆపండి, మేము తప్పు చేసాము అని చెప్పిన తర్వాత వీళ్ళ మీద కేసెస్ పెట్టడం జరిగింది కదా. మరి ఇలాంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, మీరు చెప్తున్న ఐఏఎస్ఎస్ కానీ, ఐపీఎస్ కానీ, వీళ్ళ మీద ఎందుకు లీగల్ గా అప్రోచ్ అవ్వలేకపోతున్నారు? సజ్జనార్ లాంటి వాళ్ళు చెయ్యొచ్చు కదా దీని మీద. మీరు ఇలా చేశారు ఖచ్చితంగా మీరని ఆయన తరపు నుంచి ఎందుకు రావట్లేదు? వాళ్ళ మీదకి ఎందుకు వాళ్ళ పేరు వచ్చేటప్పటికి ఎందుకు ఆగాల్సి వస్తుంది? ఎందుకు ఆగాల్సి వస్తుందంటే ఇక్కడ ఉన్న బట్టి మనం తీసుకొని మన నెత్తి మీద వేసుకున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఉన్న డస్ట్బిన్ తీసుకొని మన నెత్తి మీద మనం వేసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు అదే కదా జరిగింది. గవర్నమెంట్ డ్యూయల్ స్టాండ్ లో పడిపోయింది. మనం ఒకవైపు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది అని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళాము. ఇంకోవైపు చూస్తే మనమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉండి మనమే ప్రమోట్ చేసాం. సంవత్సరాల కాలం పాటు కోట్ల రూపాయలు ఆర్జించాం. రెవెన్యూ జనరేట్ అయితే కదా. మెట్రో ఏమన్నా ఫ్రీగా యాడ్ వేసిద్దా? నిజంగా నైతిక బాధ్యత అనేది మెట్రోకు ఉంటే ఎలాంటి యాడ్స్ చేయాలో చెప్పనా? తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమలులో ఉంది కాబట్టి బెట్టింగ్ ఆడినా నేరమే, ప్రమోట్ చేసినా నేరమే, దాని ద్వారా నష్టపోవద్దు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎవరు ఓపెన్ చేయొద్దు, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బ్యాన్ చేసామనే యాడ్లు వేయాలి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? ఇక్కడ దానికి రివర్స్ లో చేసింది. ఈ రోజు మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి మెట్రో రైల్ పిల్లర్స్ కొన్న యాడ్స్ చూడండి. రేవంత్ రెడ్డి గారి ఫొటోస్ తోటి, లేదా అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ ఫొటోస్ తోటి ప్రభుత్వ పథకాల గురించి యాడ్లు వస్తూ ఉంటాయి. ఏం చట్టం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? 2017 నుంచి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది. ఆడినా నేరమే, ప్రమోట్ చేసిన నేరమే, ఆపరేట్ చేసిన నేరమే, ఈ సెక్షన్స్ ప్రకారం శిక్షార్హులు అని ఐపీఎల్ జరిగే టైంలో మీరు యాడ్లు వేయాలా వద్దా? ఖచ్చితంగా వేయాలి. మరి అది వేయకుండా ప్రమోట్ చేశారే. అవి వేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ ప్రత్యేకించి ఆ యాప్స్ ని ప్రమోట్ చేస్తోంది, మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ యాడ్ వేయడానికి మనీ ఇవ్వాలి కదా. మెట్రో సంస్థ ఎంత గవర్నమెంట్ కి సంబంధించిందైనా ఇది ప్రైవేట్ లిమిటెడ్ గా మనకి నడుస్తుంది. సో అలాంటప్పుడు లాభార్జన చూసుకుంటుంది కదా. లాభార్జన అంటే మరి ఈ రోజు ఒకప్పుడు కేసీఆర్ గారి ఫోటోలు మెట్రో పిల్లర్లు మొత్తం మీద వేసుకుంటా వెళ్ళారా స్కీమ్స్? మరి దానికి డబ్బులు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఫోటోలు మెట్రో పిల్లర్స్ అన్నిటి మీద వేసుకుంటూ వెళ్ళట్లేదా? వేస్తున్నారు. పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టట్లేదా? మరి దానికి డబ్బులు ఇవ్వట్లేదా? మరి అదే బాధ్యతతోటి, అదే ఖర్చుతోటి ఒక్కసారి ఈ చట్టం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే, మీరు ఆడొద్దు, ఇల్లీగల్ ఇదంతా, మీరు నష్టపోతారు, ఆత్మహత్యలు చేసుకోవద్దు అని అవేర్నెస్ ఇవ్వగలిగితే ఈ ఆత్మహత్యలు ఎంతో కొంత ఆపిన అవుతామా లేదా? అండ్ ఇంకొకటి, అసలు ఇప్పటికీ ఇంత అవేర్నెస్ వచ్చిన మీడియాలో 10-20 రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో బ్యాన్ చేశారు, ప్రమోట్ చేయడం కూడా బ్యాన్ చేశారు, ఆడడం కూడా నేరమే అని ఇంత అవేర్నెస్ వచ్చిన మీరు లైవ్ లో ఇప్పుడు పరీ మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుందో లేదో చూడండి. దాన్ని యాప్ కంటే కూడా గూగుల్ క్రోమ్ లో పరీ మ్యాచ్ అని టైప్ చేస్తే ప్లే స్టోర్ లో ఉండవు. అవి ఇల్లీగల్ కాబట్టి ప్లే స్టోర్ లో ఉండవు. ఓకే, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి పరీ మ్యాచ్ అని చూడండి, ఓపెన్ అయిందా? ఇప్పుడు ప్రమోట్ చేయలా, మెట్రో కూడా ఆపేసింది. తెలంగాణలో ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, అక్కడ పరీ మ్యాచ్ అని చుట్టూ పెద్ద పెద్ద యాడ్లు వేస్తూ ఉన్నారు. ఐపీఎల్ లాంటి వాటిలో వేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఈ పరీ మ్యాచ్ గురించి నేను ఇంకొకటి విన్నాను నాగూర్బాబు గారు. ఈ పరీ మ్యాచ్ అనేది యాప్ వాళ్ళకి ఏదైతే ఆ టీ షర్ట్స్ కానీ అంటే ప్లేయర్స్ కి టీ షర్ట్స్ కానీ ప్యాడ్స్ కానీ ఇలాంటి వాటిని అందిస్తున్న సంస్థ అని చెప్పి దీన్ని రిజిస్టర్ చేశారు. సో ఆ హోల్డింగ్స్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అని కూడా విన్నాను నేను. ఐపీఎల్ కి వచ్చేసరికి నేను ఈ వాదన అయితే విన్నాను. సో దీని వెనకాతల బెట్టింగ్ అనేది జరుగుతుంది అనేది మనకి తెలుసు. సో దీన్ని ఎలా అరికెట్టాలంటారు? ఇప్పుడు ఈ పరీ మ్యాచ్ అనేది బెట్టింగ్ కి లైసెన్స్ తీసుకుంది కురసావో కంట్రీ నుంచి, మళ్ళీ ఇండియన్ కాదు, కురసావో కంట్రీ నుంచి లైసెన్స్ తీసుకుంది. ఇప్పుడు మనం అసలు కురసావో ఆరిజిన్ కి ఒకసారి వెళ్దాం. కురసావాలో 140,000 మంది జనాభా ఉంటారు. ఆ దేశం చాలా చిన్న దీవి లాంటిది. అక్కడ గవర్నరు
భారతదేశంలో ఆపరేట్ చేసే బెట్టింగ్ కంపెనీలు అన్నిటికీ ఒక 10 లక్షలు ఇక్కడ మనకు మీరు బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయాలనుకోండి 10 లక్షలు పెట్టుకుంటే ఆ కురసావ దేశం లైసెన్స్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత పరిమ్యాచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తా. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ యాప్ ఏ దేశాలలో ప్రొహిబిట్ చేశారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇవి పరిమ్యాచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. దిస్ వెబ్సైట్ ఈజ్ ఆపరేటెడ్ సో రిజిస్టర్ నెంబర్ లైసెన్స్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ కురసావో ఫ్రమ్ ది గవర్నర్ మాస్టర్ గేమ్లింగ్ లైసెన్స్ అని ఇచ్చారు. అంటే కురసావో నుంచి మేము లైసెన్స్ తీసుకున్నాము అని. ఓకే, ఇది ఎక్కడెక్కడ ప్రొహిబిట్ చేశారు అనేది కూడా రాశారనమాట. ఆఫ్ఘనిస్తాను, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కురసావోలో కూడా దీన్ని ప్రొహిబిటెడ్. అంటే 1,40,000 మంది ఉన్న మీ జనాభా కూడా ఆడడానికి వీలు లేకుండా యాప్ కి లైసెన్స్ ఇచ్చేశారు. మీరు లైసెన్సులు ఇచ్చారు కానీ మీ జనాభా నాశనం అయిపోకూడదు, వాళ్ళు బెట్టింగ్ ఆడకూడదు. 1,40,000 మంది ఎవరు కూడా ఆడడానికి లేదు, మీరు లైసెన్సులు మాత్రమే ఇస్తారు. అత్యంత దారుణమైన పరిస్థితి ఒకటి చెప్పనా, మన పక్క దేశమైన పాకిస్తాన్ లో కూడా ఈ యాప్ ప్రొహిబిటెడ్. చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో పాకిస్తాన్, రష్యా, ఓకే, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, సింగపూర్ అన్ని చాలా వాటికి మేజర్ దేశాలలో ఈ యాప్ ప్రొహిబిటెడ్. కేవలం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం కోసం, భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకొని యువత చనిపోవడం కోసం, బెట్టింగ్కి అలవాటు చేసి మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం కోసం ఈ యాప్ అనేది ఇక్కడ రన్ అవుతూ ఉంది. ఏంటండి టీషర్ట్స్? సరే, మీరు టీషర్ట్స్ అన్నారు కదా, పరిమ్యాచ్ అనేది ఈవెన్ టీషర్ట్స్నే అమ్ముతుంది అనుకుందాం, బ్యాట్లే అమ్ముతుంది అనుకుందాం, బాల్స్ ఎక్విప్మెంట్ మాత్రమే అమ్ముతుంది అనుకుందాం. ఎక్కడుంది ఈ కంపెనీ? ఓసారి చూపించండి. ఇప్పుడు సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కింద ఐదర్ ప్రైవేట్ లిమిటెడ్గా అయినా లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక చోట రిజిస్టర్ అయ్యి ఉండాలిగా. ఎక్కడ రిజిస్టర్ అయ్యిందో చూపించండి ఒకసారి. కేవలం టీషర్ట్లు అమ్ముకునేది పెద్ద పెద్ద ఐపీఎల్లో యాడ్లు వేస్తారా? కేవలం దీన్ని ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. మనకి సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ సరోగటీ వెబ్సైట్స్ అంటారు వీటిని, ఆఫ్ షోర్ బెట్టింగ్ కంపెనీస్ అంటారు. సెంట్రల్ మనకి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీస్ 2023లోనే 2024లో డైరెక్టివ్ ఇచ్చింది క్లియర్గా. ఎవరు కూడా ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ ని డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అయినా సరే, ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అయినా సరే ప్రమోట్ చేయడానికి వీలు లేదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, ఆ గైడ్ లైన్స్ చూపించిన మీకు ఒకసారి. అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా సార్. కాకపోతే ఇంతలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన గవర్నమెంట్ లాభార్జన వైపు వెళ్తుందా? అసలు గవర్నమెంట్ ఎందుకు దీనిపైన కఠిన చర్యలు తీసుకోలేకపోతుంది? ఒక్కసారి ఇది కూడా చూపిద్దాం మన ఆడియన్స్ కి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇది కూడా నీకు పంపిస్తాను. ఓకే, ఎప్పుడు ఇచ్చిందండి? ఎస్పెషల్లీ ఎండార్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ సోషల్ మీడియా ఇంటర్మీడియటరీస్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది అని అంటే, సెలబ్రిటీస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఆఫ్ షోర్ ఆన్లైన్ బెట్టింగ్ కానీ డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ప్రమోట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి, ఇంక్లూడింగ్ న్యూస్ ఏజెన్సీస్ తో సహా గైడ్ లైన్స్ ఇచ్చేసింది ప్రమోట్ చేయొద్దేనని. మరి పరిమ్యాచ్ ఆఫ్ షోర్ బెట్టింగ్ యాపేగా, ఇండియన్ ఎంటిటీ కాదుగా, సెక్షన్ 8 ప్రకారం ఇక్కడ రిజిస్టర్ అయ్యి లేదుగా. మరి ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికీ? పరిమ్యాచ్ ఆదాయం ఎంతో తెలుసండి? 6,600 కోట్లు. 6,600 కోట్లు జిఎస్టీ ఎక్కొడతా తీసుకెళ్లిపోతున్నారుగా కురసావో లాంటి దేశాలకి, మనీ లాండరింగ్ చేసుకుంటూ. మరి అవే మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ స్టిల్ జరుగుతూనే ఉంది కదా, ఇప్పటికీ యాప్ ఓపెన్ అవుతూనే ఉందిగా. అయితే ఇలాంటి యాప్స్ అన్నిటిని అరికట్టడం కోసం మళ్ళీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ యాక్ట్ ద్వారా సెక్షన్ 69A అనేది ఇంప్లిమెంట్ చేసిందండి ఐటీ యాక్ట్ లో. దాని ప్రకారం నోడల్ ఆఫీసర్స్ కి అధికారాలు ఇచ్చింది. స్టేట్ వైడ్ గా మీ స్టేట్స్ లో మీరు బెట్టింగ్ ని రెగ్యులైజ్ చేసుకున్నారా, ప్రొహిబిట్ చేసుకున్నారా, ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ అన్నిటినీ ప్రివెంట్ చేయడం కోసం స్టేట్ నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోండి, ఆ లిస్ట్ అంతా మాకు పంపించండి అని చెప్తే ప్రతి స్టేట్ నుంచి లిస్ట్ వెళ్ళింది. ఈ నోడల్ ఆఫీసర్స్ పని ఏంటి? దేశ భద్రతకు సంబంధించిన విషయాలైనా సరే, ఇల్లీగల్ వెబ్సైట్స్ అనే ఫోన్ వెబ్సైట్స్ అయినా సరే, ఆర్థిక నేరాలు జరుపుతున్నటువంటి వెబ్సైట్స్ అయినా సరే,
ప్రాపర్ గా సెక్షన్ 4A అని ఐటీ యాక్ట్ ద్వారా దానిలో వెరిఫికేషన్ ఆఫ్ రూల్స్, అంటే ఒక రియల్ మనీ గేమ్ ని ఎలా వెరిఫై చేయాలి, ఆ నిబంధనలకు లోబడిన వాటన్నిటినీ కూడా ఈ నోడల్ ఆఫీసర్స్ బ్లాక్ చేసే అధికారాన్ని ఇచ్చింది. సో మన తెలంగాణలో కూడా నోడల్ ఆఫీసర్స్ ఉండాలిగా, ఉన్నారు. ఆ నోడల్ ఆఫీసర్స్ ఎవరో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఒకసారి తెలంగాణలో ఉన్న నోడల్ ఆఫీసర్స్, ఇది 2000 జనవరి స్టాటిస్టిక్స్ ప్రకారం అండి. నోడల్ ఆఫీసర్స్ జేఎస్ రంజన్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ ఐటీఈ, అంటే ఈ వెబ్సైట్ ని బ్లాక్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక నోడల్ ఆఫీసర్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్, ఈయన ఎవరండి ఇప్పుడు డీజీపీ. వీళ్ళిద్దరి చేతిలో సెక్షన్ 69A ద్వారా నోడల్ ఆఫీసర్స్ గా అపాయింట్ అయ్యింది వీళ్ళే. వీళ్ళు ఒక మెకానిజం డెవలప్ చేసి ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నిటినీ మన తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళకుంది. బ్లాక్ చేసే అధికారం కూడా వీళ్ళకుంది. ఎందుకు బ్లాక్ చేయట్లా? సెక్షన్ 69A మీకు పవర్ ఇచ్చింది త్రూ గెజిట్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ద్వారా ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇచ్చింది. ఇంకొకటి నాగూర్బాబు గారు, నేను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విన్నాను, ఒక సైట్ ని బ్లాక్ చేస్తే దానికి తగ్గట్టు ఇంకో 10-12 సైట్లు అక్కడ వచ్చి యాక్ట్ చేస్తున్నాయి, అది గవర్నమెంట్ కి చేయటం కుదరట్లేదు అని చెప్పి. ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా అది అవుతుందా? దాన్ని సరోగటి డొమైన్స్ అంటారు. ఇవేంటంటే పరిమ్యాచ్ బ్లాక్ చేస్తే పరిమ్యాచ్ 1 అంటాడు, పరిమ్యాచ్ 2 అంటాడు, పరిమ్యాచ్ 3 అంటాడు, పరిమ్యాచ్ IND అంటాడు, పరిమ్యాచ్ 420 అంటారు. రకరకాల డొమైన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ తోటి వస్తూనే ఉంటారు. ఇలాంటి మెకానిజం ని ఆపడానికి ఈ రోజు టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ఎక్స్పర్ట్ ని పిలిపించండి, ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేయండి. ఇది ఎక్కడ డిస్ప్లే అవుతున్నాయి? ఇవన్నీ కూడా యాప్స్ లో అయితే లేదు, ప్లే స్టోర్ లో అయితే లేవు. ఎక్కడ వస్తున్నాయి? మనకి గూగుల్లో వస్తున్నాయి. సో గూగుల్ తో కమ్యూనికేట్ చేయాలి. తెలంగాణలో జియో ఫెన్సింగ్ ఉంది. మేము తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా లీగల్ బెట్టింగ్ ని, ఇల్లీగల్ బెట్టింగ్ ని ఆపాము. బెట్టింగ్ అంటే మేము కొన్ని వెబ్సైట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసాము. పరిమ్యాచ్ అనే వర్డ్స్ తోటి తెలంగాణలో సెర్చ్ చేస్తే పర్టికులర్ గా ఇక్కడ ఆ వెబ్సైట్ బ్లాక్ అవ్వాలి, ఓపెన్ అవ్వకూడదు అని గూగుల్ తో ఎలాంటి కమ్యూనికేషన్స్ అన్న మన స్టేట్ గవర్నమెంట్ చేసిందా? ఓకే, చేసే అవకాశం ఉంది కదా, ఖచ్చితంగా చెయ్యాలి. గూగుల్ ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ కాదా? కంపెనీ ఇండియాలో రిజిస్టర్ అయింది కదా. మరి ఇండియన్ గవర్నమెంట్ కింద నడుపుతున్న గూగుల్ కంపెనీ తోటి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేయొచ్చా లేదా? మాకు ఇలాంటి మెకానిజం కావాలి అని ఎక్స్పర్ట్స్ ని హైర్ చేసుకొని ఎలా చేస్తే ఈ వెబ్సైట్స్ బ్లాక్ అవుతాయి అని, పరిమ్యాచ్ అనే వర్డ్ ఎవరైనా క్లిక్ చేస్తే ఓపెన్ అయినా కానీ వెబ్సైట్ ఆటోమేటిక్ గా బ్లాక్ అవ్వాలి అనే మెకానిజం ని డెవలప్ చేయొచ్చా లేదా? ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలో పెరిగిపోయింది. మీరు ఒక వర్డ్ ఇస్తే దాని గురించి కొన్ని వేల పారాగ్రాఫ్లు చేస్తూ ఉన్నాయి. మరి ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఈ టెక్నాలజీని ఎందుకు యూజ్ చేయడం లేదు గూగుల్ తోటి? కానీ తర్వాత ఈ యాడ్స్ ఎక్కడ వస్తూ ఉన్నాయండి మనకి? మాక్సిమం ఏదైనా యూట్యూబ్ లో కూడా వస్తూ ఉన్నాయి. యూట్యూబ్ లో వస్తున్నప్పుడు ఫేస్బుక్ లో వస్తున్నాయి, యూట్యూబ్ ఎవరు? ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి. యూట్యూబ్ ఎవరెంటిటీ? గూగుల్ దేగా, గూగుల్ ప్రొడక్టేగా. నెక్స్ట్ ఫేస్బుక్ ఎవరిది? మెటా ఇండియాలో ఉందా? ఇండియన్ రిజిస్టర్డ్ ఎంటిటీగా. మరి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి కదా. సరే, వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి అప్పటికి వాళ్ళు చేయకపోతే మీకున్న అధికారం ఏంటి? గూగుల్ ని పార్టీ చేసి హైకోర్టులో కేసు ఇచ్చా లేదా? ఖచ్చితంగా. గూగుల్ ని పార్టీ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా లేదా? మా స్టేట్ అబాలిష్ చేశాము, బట్ గూగుల్ ఇంటెన్షనల్ గా మాకు పరిమ్యాచ్ ఈ వర్డ్ ఇక్కడ ఓపెన్ అవ్వకుండా ఉండాలి, ఈ వర్డ్ తో సెర్చ్ చేసిన వెబ్సైట్ ఓపెనింగ్ ఆల్గారిథం ఉండాలని మేము కమ్యూనికేట్ చేస్తే ఇంటెన్షనల్ గా చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కోర్టుకు లాగొచ్చా లేదా? ఖచ్చితంగా. ఇలాంటి కమ్యూనికేషన్ ఎప్పుడన్నా జరిగిందా? లేదు. జరిగి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండదు. ఇంకొకటి మనం చూడాలి, తెలంగాణలో ఇప్పుడు 2017 నుంచి సుమారుగా 1000 మంది బెట్టింగ్ యాప్ ద్వారా మరణించారని చెప్తూ ఉన్నాం. అంతేనా? ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతే, ఎవరి ద్వారా అయినా చనిపోతే వాళ్ళ వల్ల చనిపోయాడు కాబట్టి అక్యూజ్డ్ గా వాళ్ళని చేరుస్తూ ఉన్నారు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక వ్యక్తి ఇంకొకళ్ళకి 10 లక్షల రూపాయలు అప్పు ఉన్నాడు. ఇతను అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను రోజు ఇంటికి వచ్చి ఇతన్ని హెరాస్ చేస్తూ, ఇతన్ని నానా రకమైన మాటలు అంటూ, తనను కించపరుస్తూ, కొడుతూ రకరకాలుగా ఇబ్బంది పెడితే ఈ బాధలు తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఒక లెటర్ రాశాడు, ఏమని? అతను నన్ను హెరాస్ చేశాడు అని. ఇప్పుడు FIR నమోదు చేసే అతను FIR లో అతన్ని అక్యూజ్డ్ గా చేరుస్తాడా లేదా? చాలా సింపుల్ లాజిక్, చేరుస్తాడు. అంతేనా? ఇప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా ఒకడు 20 లక్షలు నష్టపోయి తెలంగాణలో ఆత్మహత్య చేసుకొని చనిపోతే
బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని కేసు క్లోజ్ చేస్తున్నారు. కానీ ఏ బెట్టింగ్ యాప్ వాడాడు, తెలంగాణలో ప్రొహిబిటెడ్ అయితే ఈ యాప్ ఎలా ఓపెన్ అయ్యింది, ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి ఆ ఆపరేటర్ని అక్యూజ్డ్గా చేరుస్తున్నారా లేదా? మీరు 2017 నుంచి ఇప్పటి వరకు నమోదైన ఆ ఎఫ్ఐఆర్లు అన్నీ తీయండి, ఒక్క దానిలో కూడా ఆపరేటర్ ఉండడు. ఇన్ని ఆత్మహత్యల వెనక ఎంత డబ్బు అతను అరెస్ట్ చేసి కనీసం తీసుకురాలేని పరిస్థితి, ఆ నష్టపోయిన కుటుంబానికి డబ్బులు ఇప్పించలేని పరిస్థితి. ఈ రోజు మీకు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తొచ్చింది, మీరు నమ్మరు. పోలీస్ స్టేషన్స్కి మేము వెళ్ళి అయ్యా ఈ చట్టం ఒకటి ఉంది అని 2024లో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇస్తే ఈ చట్టం ఒకటి ఉందా అని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ మమ్మల్ని అడిగిన పరిస్థితి. సూపర్. అవేర్నెస్ చట్టం తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అంటే రీసెంట్ గా ఇన్సిడెంట్ జరిగే వరకు కేవలం పేపర్లో మాత్రమే ఉంది. కాదు, ఒకటి ఈ ల్యాక్ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ నిర్లక్ష్యమా, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేస్తే గవర్నమెంట్కి వచ్చే లాభాలు పోతాయని చెప్పి ఆలోచన, ప్రజల మీద కన్సర్న్ లేకపోవడం? ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే చట్టాన్ని కేవలం పేపర్ రూపంలో ఉంచారే కానీ ఇంప్లిమెంటేషన్ లో జీరో. అందుకే 2017 నుంచి అడ్డగోలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ ప్రమోట్ చేస్తూ వస్తూ ఉన్నారు. చట్టం ఉన్నా కానీ అంతెందుకు పబ్లిక్ ఎంటిటీనే ప్రమోట్ చేస్తూ వచ్చింది. దానికన్నా ముఖ్యంగా ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి రకరకాల బెట్టింగ్ యాప్స్. మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా ఇంతకాలం కళ్ళు మూసుకొని ఉన్నారు అని అంటే మీరు ఈ చట్టాన్ని పేపర్లో తయారు చేసి డస్ట్బిన్లో వేసి పెట్టారు. ఈరోజు సజ్జనార్ గారు వచ్చి దాన్ని బయటకు తీసుకొని ఆ డస్ట్బిన్లో ఉన్న చట్టాన్ని బయటకు తీసుకొని రావడం వల్ల సడన్ గా చట్టం గుర్తొచ్చేసేసి మేము ఏదో చేసి మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా అందరి మీద కేసులు పెడుతూ వెళ్తూ ఉన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఇంకా కేసులు పెట్టండి. ప్రమోట్ చేసిన వాళ్ళలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నటువంటి మెట్రో యాజమాన్యాల మీద కూడా కేసులు పెట్టండి. నష్టపోయిన వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. అదే కదా మనం కోరుకునేది. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.